ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది. దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి. రైట్. బండారు రామ్మోహన్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మేము కొనసాగించాం, పేరు కూడా మార్చలేదు. అది మా ఔదార్యం, మా హృదయ వైశాల్యం, అదే అని చెప్పుకుంటూ వచ్చింది. వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాం, ఆ ముచ్చట కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తాం. పూర్తి కలక్వల్గా ఆయన జనాల్ని ఆకట్టుకునే పదజాలంతో మొత్తానికి తిరిగి రీఎంట్రీ చాలా గట్టిగా ఇచ్చాడు అన్నట్టు కనిపిస్తుంది. రెండోది, ఇక్కడ మొదట ఆయన మాట్లాడింది కూడా చూశారు ఏంటి, అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే మాట్లాడాడు. పోలీసు మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆయన కూడా అన్నాడు మా గవర్నమెంట్ వస్తుంది. ఆయనైతే ఏకంగా సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ఇసిరేస్తాట, పోలీసులందరినీ యూనిఫామ్ కూడా ఇప్పించి ఇసిరేస్తాడంట. ఈయన అలా అనలేదు, మీ సంగతి తెలుస్తాం. ఎందుకు ఇంత డెస్పరేట్ అయిపోతున్నారు అపోజిషన్లో కూర్చుంటే? రాజారావు గారు, మీకు అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, బొలం మల్లయ్య యాదవ్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి చాలా అందరికి నమస్కారం. 99 ప్రేక్షకులు, నేను కూడా నిరాశ చెందాను ప్రకాష్ రెడ్డి గారితో స్ఫూర్తిగా చూపిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రజలే చరిత్ర మాత్రం చరిత్ర మాత్రం ప్రజలే కానీ నాయకులు కానీ స్పష్టంగా చెప్తారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎప్పుడు అధికారంలోకి ఇవ్వాలి, ఎప్పుడు ఎవరిని కిందికి దించాలి ప్రజలు నిర్ణయిస్తారు, నిర్ణయిస్తూనే ఉన్నారు. నాకు కూడా నిన్న ప్రకాష్ రెడ్డి గారు చాలా నిరాశ కలిగింది. ఎందుకంటే అంటే ఆయన ఏదో మాట్లాడి పొడి చేస్తాడని కాదు, కానీ అంతకుముందు 2-3 టీవీ ఛానల్ నేను చెప్పాను, 3 విషయాలు ఉంటాయి, 4వది ఎట్లాగో ఇది మన పహల్గాం సంఘటన ఉంటుందని చెప్పాను. అదే జరిగింది. మీకు పెడతాను ఆ వీడియో. ఏంటంటే మొట్టమొదటి చరిత్ర చెప్తారు, ఆ తర్వాత మెల్లగా తాను చేసిన అభివృద్ధి పనులు చెప్తారు, 3వది విమర్శలు పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ మీద విమర్శలు పెడతారు. తర్వాత బీజేపీని కూడా 4 మాట్లాడితే అనొచ్చు అని చెప్పాను. ఇదే జరిగింది. చివరికి మనకు ఏదైతే పహల్గాం మీద దాడు కానీ దాని గురించి కానీ అట్లాగే ముఖ్యంగా కగార్ ఆపరేషన్ మీద బాగా మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా ఏక వ్యక్తి సామ్రాజ్యం పోతలేదు అంటున్నాను. ఎందుకంటే నేను స్పష్టంగా రాజకీయోత్సవాలు ఎట్లా చేసుకోవాలంటే బ్రహ్మాండంగా చేసుకోవాల్సిన అవసరం. అసలు నిజంగా చెప్పాలంటే ఒత్తి పండి చేసినట్టే వాళ్ళు కానీ ఇప్పుడు ముందు చేశారంటున్నాను. 24-25 నింటలకు చేసిన నష్టం ఉండే, అప్పుడు కొంచెం ఊపుకొచ్చేది. ఇంకా కాంగ్రెస్ పార్టీ బదనామేది ఇంకా వారనే మాటలు చెప్పాలంటే కనుక ఒక సంవత్సరం ముందు చేశారు. దీన్ని చేయాల్సిన రీతిలో చేయలేదనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలందరితో సమావేశంలోనే 4-5 స్టాళ్లు పెట్టి ఏం చేసిండ్రు, ఏం చేయాలి, ఏం చెప్పిండ్రు అనేది అన్ని చెప్తే బాగుండేది. ఇదంతా విడిచిపెట్టి ఆయనే అనౌన్సర్, ఆయనే స్పీకర్, ఇంకేముంటది చూడండి. అసలు మొట్టమొదటి సభను కంట్రోల్ చేసే మొదటి మాట నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా అంటే ఇంకెవ్వరు మాట్లాడలేదు. కనీసం కార్యనిర్వాహక అధ్యక్షుడు మాట్లాడలేదు. ఇంకేముంటది ఇంక మరి. అందుకనే వాళ్ళు ఊహించింది కదా, వాళ్ళ ముఖాల్లో ఖచ్చితంగా కనపడేది నాకు ఇది అసంతృప్తి, ఏదో చేసేస్తాడు మా సార్ అనుకున్నాను. ఇంకొకటి, నిన్న వారు ఫస్ట్ టైం అంటే నేను ఇప్పటిదాకా రాసుకొని చదవడం ఇప్పుడు చూడలేదు. ఏదో పాయింట్స్ అవసరం ఉంటే రాసుకొని చిట్టి మీద రాసుకోవడం వేరు, కానీ మొత్తం ప్రసంగం పాట ఏమి మాట్లాడారనేది ఒక పంచి తెచ్చుకున్నారు. ఆయన తెచ్చుకొని మరీ చూసి చదువుతున్నారు, మధ్య మధ్యలో సెటర్ చేస్తున్నాడు, అది వేరు. కానీ ఆయన సహజంలో కానీ నిన్న మాట్లాడండి రామ్మోహన్ రావు గారు. మాట్లాడుతుంది సార్. కరెంట్ పోయొచ్చింది మరి, ఇదే సమస్య కదా, కరెంట్ పోయొచ్చింది మరి. పక్కనే చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కరెంట్ గురించి ఆయన అడగండి. వేరు కానీ చాలా సార్లు పోతుంది సార్ నాకు ప్రతిసారి. ఇది అయితే ఎందుకన్నా మంచిదే, నేను వైఫై అన్ని ఉంటది, వెంటనే కనెక్ట్ అవుద్ది, కానీ 6 నిమిషం పోతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది వాసుదేవన్ గారు, సమస్య ఏంటంటే నిన్న ఆయనే అన్ని మాట్లాడారు. ఆఖరికి అనౌన్స్మెంట్ కూడా ఇది పహల్గాం మృతులకు సంతాపం తీర్మానం ప్రవేశపెట్టేది కూడా మన కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పచెప్పలేదు. ఇది చాలా చెప్తాను కదా, అంటే సమిష్టి నిర్ణయం, సమిష్టి బాధ్యత ఉంటది కదా. కనీసం వాళ్ళందరికీ ఏదో వాళ్ళందరూ ఆయనకే అప్పచెప్పుంటారు సార్, దాంట్లో నేనైతే తప్పట్ను. వాళ్ళందరూ కలిసి అయ్యా మొత్తం మీరే మాట్లాడండి అని వాళ్ళందరూ అప్పచెప్పుంటారేమో ఆయనకి. అర్థం చేస్తారు కాదు సార్. అనౌన్స్మెంట్ కూడా కనీసం ఈ సంతాపం వ్యక్తం చేద్దామని అనౌన్స్మెంట్ కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పచెప్పలేదంటే అర్థం చేసుకోవచ్చు. మనం అంటే అది ఆ ధోరణి మార్తలేదు, ఇంకా ఆ ధోరణి పోతలేదు అంటున్నాడు స్పష్టంగా. ఇక నేను ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి మనం చేసుకుంటే చరిత్ర అందరికీ తెలుసు. కాకపోతే షేర్షా సూర్య నుంచి మొదలుపెట్టి మేము రైతు బంధు ఎందుకు ఇచ్చాము అనే దాని మీద ఒక మంచి వివరణ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పటిదాకా రైతుల నుంచి వసూలు చేయడం, పన్ను వసూలు చేయడం కాకుండా
కేవలం మేము ఇచ్చాం, దాన్ని ఎవరైనా అభినందిస్తారు. ఆ పథకాలను ఎవరు తప్పంటారు. మీరు రాజీవ్ గారు ఒక మంచి మాట చెప్పారు, మొదట్లో ఎంట్రీలో చెప్పారు, కేసీఆర్ కాకుండా ఉద్యమాన్ని ఇంకెవరు మొదలుపెట్టినా మధ్యలో విడిచిపెట్టిపోయేవాళ్ళు స్పష్టంగా. అంతకుముందు చిన్నారెడ్డిని చూసినాం, లేకపోతే రకరకాల వ్యక్తులను చూసినాం, రకరకాల ఉద్యమాలు వచ్చినాయి పోయినాయి. కానీ మొత్తం మీద ఉద్యమాన్ని కొనసాగించి లక్ష్యాన్ని ముద్దాడిన వ్యక్తిగా మిగతా ఎంతమంది సహకరించినా ఆయనకున్న క్రెడిట్ ఎవరు తీసేయలేడు, చరిత్రను చెరిపేయలేడు కూడా. మీరు అంతకుముందు చెప్పారు కదా, ప్రశ్న అడిగింది ఇప్పుడు వస్తున్నాను నేను. చరిత్రను ఎవరు చెరిపేయలేదు. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా కేసీఆర్ నిలబడతాం. కానీ సమస్య ఏంటంటే, నేను కూడా ఆశించిన చివరిలో ఈ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తారేమో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారుగా, కొంతవరకు సమయం పట్టిస్తారు అనుకున్నాను. అది లేదనుకున్నాను. ఇక ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సమూలంగా అన్నట్టు మీరు అడిగిన ఎప్పుడు చెప్పారు, 15 మంది అట్టించి కాదు, ఇట్టించి 10 మంది పోయింది కదా. వాళ్ళే సగం మంది వస్తానంటే మేము తీసుకోము, వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు, అది సరైనది కాదు అని కూడా కేటీఆర్ గారు మొన్న 4-5 టీవీ ఇంటర్వ్యూలు చెప్పారు కూడా ఆయన. ఎందుకంటే పోయిన వాళ్ళు వస్తామంటున్నారు, అక్కడ ఏం లేదంటున్నారు, 2-3 అయితే పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు తీసుకుంటారా అని అడిగితే మేము తీసుకోము, నాకైతే వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కాకపోతే ఒక వాక్యం ఉంచుకున్నాడు ఆయన, ఏంటంటే రేపు పొద్దున పార్టీ నిర్ణయం చేస్తే నేను కూడా ఏం చేయలేను అన్నాడు. కానీ పార్టీ నిర్ణయం చేస్తే కూడా కొన్నిసార్లు వ్యతిరేకించిన అని కూడా చెప్పిండు ఆయన కేటీఆర్ గారు. ఏది, సోనియా గాంధీ పిలిచినప్పుడు మళ్ళీ పార్టీ విలీనం చేస్తామనంటే వద్దన్నాను నేను వ్యక్తిగతంగా, దాన్నే నిర్ణయం చేస్తే సంతోషం అన్నాడు. ఇప్పుడు నిన్న ఆయన మాటల్లో ఏం పాసగాని పడలేదు నాకు కొత్తగా. అట్లాగే ఆయన మాటల్లో పెద్ద వేదాంత ధ్వనితో కనీసం ఓ తాత్విక చింతన, తెలంగాణ ఏమిటి, తెలంగాణకు చేయాల్సింది ఏమిటి, జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని కూడా ప్రజలకు పెద్దగా చెప్పిండని కూడా నేను అనుకోవట్లేను. అంతకంటే చాలా ఊహించింది. నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడితే ఒక వార్త, మాట్లాడకపోతే వార్త, చాలా బాగా పెద్ద ఎత్తున ఊహించారు. ఊహించిన దానికన్నా ఆయన చెప్పేది కూడా ఏం లేదు నిన్న, అంతకన్నా నేను చెప్పేది కూడా ఏం లేదు అంటున్నాను నేను. ఆపరేషన్ సార్ ఇది చెప్పండి రామ్మోహన్ రావు గారు, పోలీసు మిత్రులారా గుర్తు పెట్టుకోండి, డైరీల్లో రాసుకుంటున్నా. ఆల్మోస్ట్ హీ హాజ్ రెప్లికేటెడ్ వాట్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ స్టేటెడ్ డ్యూరింగ్ హిస్ రీసెంట్ విజిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాగే వేలు చూపి బెదిరించి మరీ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, 7 సముద్రాలు దాటిస్తాం, చాలా ఖర్చు అవుతుంది దానికి, బోల్డంత ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ. అంటే ఎకానమీ ఛార్జెస్సా లేకపోతే విఐపి ఛార్జెస్ తెలియదు, కానీ అంతమంది పోలీస్ యంత్రాంగాన్ని ఆయన 7 సముద్రాలు దాటిస్తాడంటే ఇక్కడ కూడా అదే రెప్లికేట్ కాబోతోందా? నిజంగా వాళ్ళు చేస్తారా? దాటిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే, మీరు 7 సముద్రాలు దాక్కున్నా సరే మిమ్మల్ని పట్టుకొని మరీ బట్టలు దానికి ముందు ఇది అన్నాడండి, దాటిస్తానని కూడా అన్నాడు. దానికి ముందు అన్నాడు దాటిపోయినా సరే, 7 సముద్రాలు దాటిపోయినా సరే మిమ్మల్ని పట్టుకొస్తామని. ఇప్పుడు నా ఉద్దేశం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి మారగానే ఎందుకు నిరాశ వస్తుంటున్నాను. పోలీసులు తప్పు చేస్తున్నారు, అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, అప్పుడు కూడా కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా కేసులు పెడుతున్నారు. కానీ ఇది యాజ్ అడ్వకేట్ చెప్తున్నా నేను, ఇది ఓ రకంగా చెప్పానంటే 353 అవుతుంది. ఎందుకంటే బెదిరించడమే కదా పోలీసులు, అధికారం యూనిఫామ్ లో ఉన్న పోలీసులు బెదిరించడం, ఎవరు బెదిరించడం అంటున్నారు. ప్రజలు వాళ్ళు చాలా సానుభూతి చూరకున్నారు.